ఏమైంది మీరా నీకు? ఇందాకే అనుకున్నావు కదా రవికి కాల్ చేయొద్దు, స్ట్రాంగ్ గా ఉండాలని. ఇంతలోనే దొర ఏదో చెప్తే దానికి రవిని గుర్తు చేసుకోవడం ఏంటి? నీ పిచ్చిదనంకి కూడా ఒక లిమిట్ ఉంటుంది. అది రోజు రోజుకి నువ్వు దాటేస్తున్నావు. ఛ! ఇంకా చాలు, రవి ఆలోచనల నుంచి బయటకి రా. బుజ్జులు, పాపా మీరేంటి సడన్ గా? అమ్మేది? మీ అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉండొస్తాయని చెప్పిందిరా. అప్పటిదాకా మనకు ఫుల్ ఫ్రీడమ్. ఏంట్రా డల్గా కనిపిస్తున్నావు? ఏం లేదు. నువ్వెందుకు డల్గా ఉన్నావో నాకు తెలుసు. ఎవరినో బాగా మిస్ అవుతున్నావు కదా? అవును, నిన్ను అమ్మని చాలా మిస్ అయ్యాను. రే పాకెట్ మనీ కోసం చెప్పే కబుర్లు నువ్వు నాకు చెప్పకు. నువ్వెవరిని బాగా మిస్ అవుతున్నావో వాళ్ళనే తీసుకొచ్చాను. ఆఫ్టర్ లాంగ్ టైం కదా? అవును, నీకు నా పైన కోపం పోయిందా? నీపై నాకు కోపం ఏంటే? నువ్వు రవితో రిలేషన్షిప్లో ఉన్నప్పటి నుంచి నిన్ను నువ్వు మర్చిపోయి తనపైనే డిపెండ్ అయిపోయావని తిట్టేదాన్ని. అసలు వర్కౌటే అవని రిలేషన్షిప్లో ఎందుకు ఇది ఇలా ఉంటుంది అనుకునేదాన్ని. బట్ ఐఎమ్ హ్యాపీ యూ గైస్ ప్రూవ్డ్ మీ రాంగ్. ఏమైందే? రవితో గొడవ పడ్డానే. వాడు గొడవ పడ్డం ఓకే, ఎప్పుడు ఏం మాట్లాడు నువ్వు గొడవ పడ్డావా? అస్సలు నమ్మలేకపోతున్నా. టైం ఇవ్వడు, అర్థం చేసుకున్నాను. ప్రేమ చూపించడం మానేశాడు, సైలెంట్గా ఉన్నాను. కానీ నేనేం చేయను, ఇంట్లోనే ఉంటానని వాడే డిసైడ్ అయ్యేసరికి తీసుకోలేకపోయానే. అయితే చెప్పు, అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఫస్ట్ నువ్వేమవ్వాలనుకుంటున్నావో తెలుసుకో. నీకేం చేయాలనిపిస్తుందో అది చేయి. హలో సార్, అదే లోన్ ఇస్తా అన్నారు కదా. లోన్ కావాలంటే ముందు మీ సైడ్ ఒక 2 lakhs డిపాజిట్. 2 lakhs అంట? ఈయన కొడుకులు టిప్పర్లా కింద తొక్కించాలి. రే, ఈ లోన్ అది బాగా లేట్ అయ్యేటట్టుంది. ఈ లోపు ఏదైనా పని ఉంటే. తస్కరించుట సొల్యూషన్స్. తాట తీస్తా ఇంకోసారి తస్కరించుట సొల్యూషన్స్ అన్నావు అంటే. బావా, బంపర్ ఆఫర్ మిస్ చేసుకున్నావు. మొన్నే ఒకటి దగ్గర మంచిగా ఫోన్ కొట్టేశా. వాడెవడో పిలిచి మరీ ఇచ్చాడు తింగరాడు. ఒరే, నువ్వే ఒక తలక మాసినోడు అంటే నీకన్నా తలక మాసినోడు ఉన్నాడా? సరిపోయారు ఇద్దరు. ఓకే, ఇట్స్ రాబరీ టైం. మళ్ళీ వస్తా. పో. అవును, చెప్పడం మర్చిపోయా. వస్తే ఇప్పుడే వచ్చేసాయి. తస్కరించుట సొల్యూషన్స్లో మళ్ళీ వేకెన్సీ ఉండవు, ఆలోచించుకో. వీడి వల్లే సగం చేరిపోతున్నా. ఇలా అయ్యేలా లేదు. రేపటి నుంచి గట్టిగా ట్రై చేయాలి. లోన్ ఇవ్వడం కుదరదు. మీకు జాబ్ లేదు, ఇన్కమ్ లేదు, అండ్ ప్రాపర్గా ఎష్యూరెన్స్ లేదు. అన్న ఒకసారి ఆపరా. దొరా దొరా, హాయ్ అండి. హాయ్. మొన్న చిన్న మూడ్ ఆఫ్ అయ్యి త్వరగా వెళ్ళిపోయా. అయ్యో పర్లేదండి. మీరేంటి ఇక్కడ? చెప్పాను కదండి లోన్ కోసం ట్రై చేస్తున్నానని. ఓ సూపర్. ఏం సూపర్ అండి. ఈ జాబ్ ఇంటర్వ్యూ, లోను రెండూ అర్థం కావు. జాబ్ కోసం వెళ్తే ఎక్స్పీరియన్స్ కావాలంటారు. అసలు జాబ్ వేయకుండా ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందండి? అవసరానికి డబ్బుల కోసం లోన్కి వెళ్తే మళ్ళీ డబ్బులు అడుగుతారు. సరే అండి, నేను మా ఫ్రెండ్ సైడ్ నుంచి కూడా ట్రై చేస్తాను. మేబీ ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ అండి. మీ నంబర్ చెప్పండి.
62-811. ఓకే. మిస్డ్ కాల్ ఇవ్వండి, నేను సేవ్ చేసుకుంటాను. ఇంతకు మీరెట్టు? మధురానగర్. ఓ, నేను అట్టే వెళ్తున్నా. రండి కూర్చోండి. అయ్యో పర్లేదు, మీరు వెళ్ళండి. అయ్యో రండి, కలిసి వెళ్దాం. చాలా చోట్ల ట్రై చేస్తున్నానండి, కానీ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. నువ్వేం కంగారు పడకు దొరా, అన్నీ సెట్ అవుతాయి. నేను కూడా నా ఫ్రెండ్స్ని అడుగుతాను. సరేనండి. హ్మ్. ఎవర్రా? మీరారా? మీరేనా? నెంబర్ కూడా ఇచ్చిందా? ఆప్రా. ఎందుకు అలారుస్తున్నావు? మరేం చేయనురా, దొంగతనానికి కానీ ఇంటికి వెళ్ళావు, తర్వాత పర్సనల్ లైఫ్లోకి వెళ్ళావు, ఇప్పుడు ఏకంగా లవ్ స్టోరీ నడుపుతున్నావు. లవ్ స్టోరీ ఏంట్రా? నిజం చెప్పు, ఆ అమ్మాయి ఇష్టం లేదా నీకు? ఇష్టం అంటే ఏమోరా, అదో రకమైన రెస్పెక్ట్, అడ్మిరేషన్ అనుకో. డిక్షనరీ ఏమైనా పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నావరా? ఏదేదో మాట్లాడుతున్నావు. అదంతా కాదు, ఆ అమ్మాయికి నువ్వు ప్రపోజ్ చేయాలి. ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ నాకు తెలుసుగా. వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ గొడవలు ఉన్నాయని కూడా చెప్పావు కదా. పర్స్ పాకెట్లో ఉందని చెప్పి దొంగతనం చేయటం మానేస్తామా ఏంటి? అలా చూడకు దూరా, మనం నువ్వే చెప్పావు కదా అమ్మాయి ఫోన్ చేస్తే కూడా కట్ చేస్తున్నాడని చెప్పి. అలాంటోడు ఎందుకు చెప్తానికి? ఎక్కడో అమ్మాయికి నువ్వే కరెక్ట్ అనిపిస్తుంది. ఏ రకంగా అనిపిస్తుందిరా? ఆ అమ్మాయి ఎక్కడ, నేనెక్కడా? సరిపోనరా. అయితే నువ్వు ఇలానే మిగిలిపోతావురా. ఆ అబ్బాయి చాలా కష్టపడుతున్నాడే లోన్ కోసం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చూడొచ్చు కదా. ఒసే, అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఇలానే రవి కూడా ఆగిపోకూడదని అప్పట్లో కోర్సులకి హెల్ప్ చేసావు. చివరికి ఏమన్నాడు? నేను 2 లక్షలు సంపాదిస్తున్నా, నీకేం కావాలి అన్నాడు. వీడు సెటిల్ అయ్యాక ఇంకేమంటాడో. అయినా నువ్వేమవుతావో తెలుసుకో అంటే ఎవడో దొంగకి హెల్ప్ చేస్తా అంటావేంటే? పెద్ద స్కామే చేస్తాడు చూడు. వాడు అలాంటోడు కాదే, ప్రామిస్ కూడా చేశాడు. ఏంటి నీ ప్రామిస్ల గోలా? అయినా ఇంకా ఇంత ఇన్నోసెంట్లో ఉంటే ఎలా? నీకు రవి ఏం ప్రామిస్ చేశాడో మర్చిపోయావా? ఇలా కొత్తగా ఉంది కదా. ఏం కొత్తగా? ఇప్పటి వరకు మనం ఇదే టైంలో, ఇదే స్ట్రీట్లో, ఇదే ఐస్ క్రీమ్ తింటూ గోలగా హడావిడిగా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడొద్దు, అలాంటివి ఏమి ఉండేవి కావు. లైఫ్ అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడేమో ఒకరికొకరు ఫీల్ అవుతూ స్లో మోషన్లో కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటున్నాం. అంటే ఇప్పుడు నచ్చుతుంది అంటున్నావా, నచ్చట్లేదు అంటున్నావా? కొత్తగా ఉందంటున్నా. చెప్పాలంటే నాకేం కొత్తగా అనిపించట్లేదు. ఎందుకంటే నీతో ఇలాంటి మూమెంట్స్ రావాలని చాలా ఇయర్స్ నుంచి కలలు కంటున్నాను. ఇదే ప్లేస్, ఇదే ఐస్ క్రీమ్, ఇదే వాక్, ఇదే నువ్వు, ఇదే నేను, ఇవన్నీ ఒకటే. మారిందల్లా ఏమైనా ఉందంటే అది మనం ఒకరిని ఒకరు చూసుకునే విధానం మాత్రమే. ఎక్కడో చదవా, మాటలకి ఇంటిమసీ యాడ్ అవుతే ముందు సైలెన్స్ బయటకు వస్తుందంట. మేబీ ఆ సైలెన్స్ ఇదేనేమో. మేబీ అవ్వచ్చు. ఫ్రెండ్షిప్ నుంచి రిలేషన్షిప్లోకి మారాం కదా. ఐ నెవర్ ఇమాజిన్ నీతో ఐస్ క్రీమ్ షేర్ చేసుకునే మూమెంట్ నుండి లైఫ్ షేర్ చేసుకోబోయే మూమెంట్ వస్తుందని. ఇవే కాదు, ఇంకా చాలా షేర్ చేసుకోవాలి. ఏంటవి? జనరల్గా ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు మీ అబ్బాయిలు ప్రతి చిన్న విషయం చెప్తారు. ఈ అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయి బాగుంది, సిగరెట్ కాల్చడానికి వెళ్తున్నానని, ఐపీఎల్ మ్యాచ్లో డబ్బులు దొబ్బెట్టానని, ఇలా ఫ్రెండ్స్కి అన్నీ చెప్తారు. కానీ పార్ట్నర్స్ దగ్గర మాత్రం అన్నీ దాచేస్తారు. అక్కడే మ్యాక్సిమం రిలేషన్షిప్స్ ఫెయిల్ అవుతాయేమో. పెళ్ళాక అన్నీ చెప్తే ఇంకేమైనా ఉందా? ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు సిట్టింగ్ వేస్తున్నామంటే ఏ మందు ఏమైనా అని అడుగుతారు. అదే పెళ్ళాక చెప్తే ముఖం మీద డోర్ వేస్తారు. హా, నేనైతే అలా చేయను. నువ్వు ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళావనుకో, ఎంత తాగావు, ఎప్పుడు వస్తున్నావు అని ఏం అడగను. తాగింది దిగే వరకు అక్కడే ఉండి మార్నింగ్ జాగ్రత్తగా రమ్మంటాను. నువ్వు ఐపీఎల్ చూస్తావంటే పాప్కార్న్ పక్కన పెడతాను.
మీ టీం ఓడిపోయేలా ఉంటే ఆపోజిట్ టీంపై క్షుద్ర పూజలు చేస్తాను. వీకెండ్సే కాదు, వీక్ డేస్ కూడా ఇంతలా బాగుంటాయా అని అనిపించేలా చేస్తాను. హోల్డే అప్పుడే చాలా గలగానేస్తున్నావుగా. ఏమో రవి, నీతో ఫ్యూచర్ ఎలా ఉండాలని చాలా ప్లాన్ చేసుకున్నాను. ఎంతలా అంటే ఏ రోజు ఏం జరుగుతుందని రాయాల్సిన 365 పేజెస్ డైరీలో నీతో ఎలా ఉండాలో అన్న కోరికలతో నింపేశాను. సరే మీరా, నువ్వు కోరుకున్నట్టే నీకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తాను. ప్రామిస్? ప్రామిస్. ఓయ్ మీరా, ఉన్నావా? ముందు నువ్వు ఈ ప్రామిస్లని నమ్మడం మానేసి రియాలిటీలోకి రా. ఆ ఫైల్ నాకు త్వరగా పంపేయండి. అక్కర్లేదు, నాకు పంపండి. ఓకే. చెప్పవే విజ్జు, చెప్పు. నువ్వే చెప్పాలి. నేనేం చెప్పాలి? మీ అన్నయ్య చెల్లి బర్త్డే మర్చిపోయాడని. విజ్జు, ఐఎమ్ రియలీ సారీ. వర్క్లో పడి మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే విజ్జు. మీకంటే మీరా వదినే బెస్ట్. నైట్ 12కే కాల్ చేసి విష్ చేసింది. మీరా మిడ్-నైట్ 12 o'clock కాల్ చేసి విష్ చేసిందా? అందరూ నీలా మర్చిపోరు కదా. సరే, మళ్ళీ చేస్తా. బాయ్. అవును, ఉమ్, మీ చెల్లి బర్త్డే ఎప్పుడు? ఎందుకురా? చెప్పు. Feb 19th. ఓకే. మీ పేరెంట్స్ యానివర్సరీ? June 20. కాదు, July 23rd. ఓకే. అవునరా, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? మీ ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీయే కదా, అన్నీ గుర్తుపెట్టుకోవాలి అందుకని. ఎక్కడ? ఈ చిట్టి బుర్రలోనా? కాదు, ఈ చిట్టి గుండెల్లో. నాకు విజ్జు బర్త్డే అని గుర్తు రాకపోవడం నేను బిజీగా ఉండడం వల్ల కాదు, మీరా లేకపోవడం వల్ల అని అర్థమైంది. ఎందుకంటే మీరా నా లైఫ్లోకి వచ్చినప్పటి నుండి నేను ఈరోజు చెప్పినట్టు వేరే వాళ్ళకి సారీ చెప్పాల్సిన సిచ్యువేషన్ రాలేదు. ఎల్లు బావా. రే వద్దురా, భయమేస్తుందిరా. ఎవరు లేరని గుర్తు చేసుకో బావా, ఇంకా భయమేస్తుంది. ఎల్లు బావా. సరే నువ్వు కూడా రా. నేనెందుకు బావా? ఏయ్ నువ్వు కూడా రా, కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఆగా. హలో అండి. ఏయ్, నువ్వే కదా దొంగవి? నా పర్స్ దొంగతనం చేసింది పోలీస్. అయ్యో వద్దండి. సారీ సిస్టర్. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి బుద్ధిగా బతుకుతున్నా సిస్టర్. ఫస్ట్ టైం నిజం చెప్తుంటే అబద్ధాలే వస్తున్నాయి. ఓ సారీ సిస్టర్. అయ్యో, ఓవరాక్షన్ నేను చేయకు చాలా. సరదాగా మంచోడే అన్నాను అండి. అంతే. అవును, కలుద్దామన్నావు. అంటే అది చెప్పు మామా. భయమేస్తుందిరా. నేనున్నా కదా, చెప్పు మామా. వెళ్ళి చెప్పు మామా, చెప్పు. నీకు రవికి ఒకటే తేడా, నువ్వు అందరికంటే ఎక్కువ తనే అనుకుంటావు, వాడు మాత్రం అందరి తర్వాతే నువ్వు అనుకుంటాడు. అవసరం ఉన్నప్పుడే పట్టించుకుంటాడు. సో నువ్వు మిస్ అయ్యో, ఎమోషనల్ అయ్యో, మళ్ళీ వాడిని నీ లైఫ్లోకి తెచ్చుకోవద్దు. మీరా గారు, ఫోన్ వస్తుందండి, లిఫ్ట్ చేయకుండా అలా చూస్తున్నారేంటి? మీరా, ఐఎమ్ సారీ. ఎప్పట్లాగే మన మధ్య గొడవ వస్తే 1 call అవే అనుకున్నాను, కానీ చాలా దూరం వెళ్ళిపోయింది అనిపిస్తుంది. నేను ఫోన్ చేశానే. 2 days బ్యాక్ నా ఫోన్ ఎవడో కొట్టేశాడు. కొత్త సిమ్ ఫోన్ తీసుకొని నీకు కాల్ చేస్తున్నా, అందుకే ఇంత టైం పట్టింది. ఇదంతా కాదు కానీ దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంది, మన ఇద్దరం
కలుద్దామా? ఓకే. ఓకే, నేను వెయిట్ చేస్తాను. ఇప్పటి వరకు ఎప్పుడు సారీ చెప్పని రవి ఫస్ట్ టైం సారీ చెప్పేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు. మీరా గారు, ఏమైంది? అంతా ఓకేనా? అది రవి కాల్ చేశాడు, కలుద్దామంటున్నాడు. అది నేను కాల్ చేసిన రోజే ఎవరో తన మొబైల్ దొంగతనం చేశారంట. సార్, ఎనీ హెల్ప్? యా. దొరా, నువ్వు కూడా రావచ్చు కదా. అయ్యో, నేనెందుకండి? అంటే మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఇంత డిస్టెన్స్ రాలేదు. నువ్వుంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని. అలా కాదండి, మేము వస్తే బాగోదు. ఎరా రాజా, రే రాజా, రే. బాయ్ దొరా. ప్రపంచం చిన్నదనుకున్నా కానీ మరీ ఇంత చిన్నదనుకోవాలా. రవి, బయటున్నా. ఓకే. అది కాదండి, నేనెందుకండి, మీరు వెళ్ళండి. నేను రమ్మన్నానా? కాదండి నా మాట. కూర్చో. తిను దొరా, నా గుడ్ ఫ్రెండ్. ఓకే, నైస్ టు మీట్ యూ. హాయ్ అండి. ఏం చేస్తుంటారు? తిను గుడ్ కుక్. యాక్చువల్లీ చిన్న హోటల్ పెడదాం అనుకుంటున్నాడు. ఓకే, కూల్. దానికోసం లోన్ వస్తుందని చూస్తున్నాడు. ఓ నైస్. చాలా కష్టపడుతున్నాడు. పక్కా సక్సెస్ అవుతాడు. మీరా, ఐఎమ్ రియలీ సారీ. నో రవి, ఐఎమ్ రియలీ సారీ. నేను ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సిందే. రవి, నేనే చాలా హార్ష్గా మాట్లాడాను. సరే అయితే మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్తాను. బ్రో, కాఫీ? పర్లేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాం. ఓకే బ్రో, నైస్ మీటింగ్ యూ. మీరా, ఆ రోజు నీ ఫీలింగ్ కోపమా, బాధ లేక ద్వేషమా నాకు అర్థం కాలేదు. బట్ ఆలోచిస్తే నేను ఆ ఫీలింగ్ చాలా డిస్టర్బ్ చేసింది. ఐఎమ్ సారీ. నో రవి, నేనే ఆ రోజు ఏదేదో మాట్లాడాను. నాకు అర్థమైంది మీరా. మేబీ నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదనిపిస్తుంది. ఎప్పుడు ఏమీ అన్న నువ్వు ఆ రోజు అంతలా మాట్లాడేసరికి ఐ వాజ్ బ్లాంక్. వేరే వెంట్ రాంగ్ అని. బట్ ఐ హ్యావ్ టు సే వన్ థింగ్. నేను వర్కింగ్ ఉమెన్కి ఎగ్నెస్ట్ కాదు. మా నాన్నని పెళ్లి చేసుకున్నాక మా అమ్మ ఫ్యామిలీని చూసుకుంటూ గడిపేసింది. వైఫ్ అంటే ఇలానే ఉండాలేమో అనే మైండ్ సెట్తో పెరిగాను. నేనే కాదు మీరా, బయట చాలామంది అబ్బాయిలు అలాగే ఉన్నారు. మేబీ మేము కరెక్ట్ అవ్వచ్చేమో, కానీ ఇప్పుడు కూడా ఇంకా అలానే ఉండడం రాంగ్ అనిపిస్తుంది. మీరా, నేను రీసెంట్గానే రియలైజ్ అయ్యానే. ఐఎమ్ రియలీ సారీ. ఇంకెప్పుడు ఇలా చేయను. ప్లీజ్ నన్ను క్షమించవే ఒక్కసారికి, ప్లీజ్. రవి, నువ్వు దాన్ని మర్చిపో. అయినా ఏంటా గడ్డం? బ్రేకప్ ఫీల్స్ వస్తున్నాయి తెలుసా? ముందు ట్రిమ్ చేయించుకో. చెప్పరా. ఏ దొరా, చెప్పేశావా? అంతా హ్యాపీసే కదా? తిను దొరా, నా గుడ్ ఫ్రెండ్. చాలా కష్టపడుతున్నాడు.
పక్కా సక్సెస్ అవుతాడు. ఏరా బాధపడుతున్నావా? నేనెందుకు బాధపడతాను రా? అంటే నీకు లేని ఐడియా నేనే ఇచ్చి రెచ్చగొట్టి పంపాను కదరా. నువ్వు చెప్పే టైంకే ఆ తలకు మసినోడు కాల్ చేశాడు. రేయ్, తలకు మాసినోడు కాదు, తన పేరు రవి, మీరా గారి బాయ్ ఫ్రెండ్. వాడేం బాయ్ ఫ్రెండ్ రా, తనకు నువ్వే కరెక్ట్ రా. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ముందు నీ మైండ్లో నుంచి ఆలోచన తీసి. ఆ అబ్బాయి నేనెవరని అడిగితే ఒక దొంగ అని చెప్పకుండా గుడ్ ఫ్రెండ్ అని చెప్పింది. అదిరా తను నాకు ఇచ్చే ప్లేస్. నేను పక్కా సక్సెస్ అవుతానని నాకన్నా ఎక్కువ నమ్ముతుంది. అలాంటి వాళ్ళని వేరే విధంగా చూడడం, ఆశపడ్డం తప్పురా. వీడు మాకు తెలిసిన వాడే అని చెప్పుకోవడానికి కూడా ఆలోచిస్తారా నా విషయంలో. అలాంటి తను తన సొంత మనిషిలా ఫీల్ అవుతుంది. ఇంతకన్నా ఏం కావాలరా? రే వదిలేస్తే ఇప్పుడు సొంత మనిషి అనుకున్న అమ్మాయి కూడా ఉండదు కదరా. దొరా ఏడుస్తున్నావారా? నేనే చూడబెట్టరా కామెడీ కాదు.